హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్. ఏప్రిల్ 10వ తారీఖు గురువారం జరిగే మన ఆవేరి సంతకైతే రావడం జరిగింది. ఇక్కడ పరిశ్రమాదిగా అయితే ఉన్నాయి పశువులు చూడండి, మొత్తం దూడ్ల పైకి అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్కి మనకి ఇవన్నీ ఒక్కరివే కాబట్టి మనకి రేట్లు అయితే అడిగేదానికైతే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కలిసి ఒక్కరివే వ్యాపారస్తులవి. అక్కడ కూర్చున్నారు పెద్ద అయిన వాళ్ళవి. మనం వాళ్ళని రేట్లు అడిగే కాదు, ఎందుకంటే ఒక్క జత అయితే చెప్పగలరు. మొత్తానికి వచ్చి ఇవి ఒక 30-40 జతలు ఉన్నాయి వాళ్ళవే. ఎద్దులు అయితే చూపెడతాను చూడండి. మొత్తం దూడ్లే, పళ్ళుతో ఉన్న దూడ్లు. ఇవి మినిమము 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే చెప్పుతున్నారు ఈ కార్డులో. పళ్ళుతో ఉన్న దూడ్లు చూడండి. ఇవి ప్రజెంట్కి పళ్ళు వచ్చి 2 బళ్ళు, 4 బళ్ళు, 6 బళ్ళు కడ మలుపులతో అయితే ఉన్నవి. ఇవన్నీ చూస్తున్నారు కదా. నేను ఎద్దులు అయితే చూపించగలను, రేట్లు అయితే కష్టమవుతుంది. రేట్ వచ్చి 1,50,000 నుంచి 2 లక్షలు, 2.5 వరకు అయితే చెబుతున్నారు కార్డులు. పళ్ళుతో ఉన్న దూళ్ళు కాబట్టి పరిశ్రమ కట్టేది. చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది. మళ్ళీ వేరే లైన్ అయితే చూపెడతాను చూడండి. చూడండి, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉంది. మినిమం వచ్చి ఒక 30 కార్డులు ఉండొచ్చు అనుకుంటాను ఈ లైన్. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది. మంచి సైజుల్లోగానే ఉండవు చూడండి. ఇది ఇక్కడ కూర్చున్న ఆయన ఇటు సైడ్ ఉన్నాడుగా ఆయన వాళ్ళు. ఇవి మొత్తానికి వచ్చి మినిమం వచ్చి ఒక 50 కార్డులు ఉంటుంది ఈ పెద్ద అయిన వాళ్ళవి. మొత్తము వీళ్ళది పరిశ్రమ మాదిరిగా. మళ్ళీ గుంటకు కట్టేది కానీ చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చివరి వరకు చూసినారుగా ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాకులు కానీ చూపెడతాను చూడండి. అవతల లేనుగానే ఉంది, అవతల పక్కన చూపెడతాను చూడండి. ఈ విధంగా అయితే దూడ్లు అయితే ఉన్నాయి. రేట్లు నేను కనుక్కున్నాను కాబట్టి మినిమం 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే ఈ కాడీస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దూడ్ల పైకి ఇది డౌన్ మాదిరిగా, ఇది డౌన్ అంటారు, పరిశ్రమ మాదిరిగా అనమాట. చూసినారుగా ఈ విధంగా అయితే ఉంది. రేట్లు పిచ్చల రేట్లు చెప్తున్నారు ఇక్కడ. మన ఆంధ్ర వాళ్ళకి చాలా రేట్లు అయితే చెప్తున్నారు.
ఫ్రెండ్స్ మీకైతే ఎద్దులైతే చూపించగలను, ఎందుకంటే రేట్లు అయితే మనకి కనెక్ట్ రాదు కాబట్టి మనకి రెస్పాండ్ కారు. మీకు ఎద్దులైతే చూపెడతాను, ఎద్దులని అయితే చూడండి. ఇది 3వ లైన్. ఈ 3వ లైన్లో చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయనేది. చూడండి ఏ విధంగా అయితే పూలారాలు ఇవి వేసినారు. చూడండి ఇక్కడ ఇది 4వ లైన్. 4వ లైన్లోకి అయితే రావడం జరిగింది. మన సబ్స్క్రైబర్ల గురించి అయితే ఈ విధంగా అయితే తీయడం జరుగుతుంది. ఎద్దులు అయితే నెంబర్ 1గా ఉన్నాయి. కర్ణాటకలో ఉన్నట్టు ఎక్కడ మన ఆంధ్రాలో అయితే లేవు. కానీ రేట్లు అయితే పిచ్చలుగా చెప్తున్నారు. రేట్లు మినిమం అనేది లేదు ఇక్కడ రేటు చెప్పేదానికి. భారీ రేట్లు అయితే చెప్తున్నారు. ఇది 5వ లైను. కలర్లో మంచి కలర్లు అయితే ఉన్నాయి చూడండి. ఇది మాస్ కలర్లు కర్రీవి. ఇదే లైన్లో చూడండి. ఇది పరిశ్రమార్థరిగా అనమాట. వారం అయితే ఇదే విధంగా అయితే ఉంటాయి. ఇది 6వ లైను. 6వ లైన్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే మొత్తానికి ఏ విధంగా అయితే పూలహారాలు అయితే వేయడం జరిగిందో చూడండి. ఈ విధంగా అయితే రెడీ చేసి రైతులకైతే రేట్లు అయితే పిచ్చలుగా చెప్తున్నారు. మనకైతే కన్నడ రాదు, రేట్లు అడిగేదానికైతే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏమనుకోవద్దండి, మనకి తెలుగు తప్పితే వేరే భాష అయితే రాదు. మనకు పరిచయం అయితే చూపిద్దామన్నట్టు ఈ విధంగా అయితే మీకు చూపించడం జరుగుతుంది. మొత్తానికి ఈ పరిచయలో ఎన్ని ఎద్దులు ఉంటే అన్ని ఎద్దులు అయితే చూపిస్తాను చూడండి. మొత్తం దూడ్ల పైకి అయితే ఉన్నాయి. మొత్తం దూడ్లే. ఇవైతే పొల్లు వేయలేదు. ఇవి కనిపిస్తున్నాయి మనకైతే. పొల్లు అయితే వేయలేదు, కానీ కాలు అయితే బాగా పెట్టింది కింద. ఇది 7వ లైన్ అనుకుంటా. 7వ లైను. ఇంకా అటు సైడ్ 2 లైన్లు ఉన్నాయి, చూద్దాము. మొత్తానికి 10 లైన్లు ఉన్నాయి. మొత్తం వ్యాపారస్తులు వీళ్ళంతా. ఈ విధంగా అయితే కట్టేసుకొని అయితే అమ్ముతున్నారు వాళ్ళు. పరిచి మాదిరిగా అయితే ఉంది. పరిచి మాదిరిగా పరిచి అనేది ఏం లేదు. పరిచే
ఈ విధంగా అయితే ఉన్నది చూడండి. చూడండి మొత్తం దూడ్లే ఇవన్నీ. కానీ సాయం జాగింటారు, ట్రైనింగ్ అయితే ఇచ్చింటారు వీటికి. ఇక్కడ లాస్ట్ లైన్కి అయితే వచ్చినాము చూడండి. ఈ లైన్లో ఏ విధంగా అయితే ఉండవు అనేది. ఇంకోటి మీకు గుంటుగా ఏ విధంగా అయితే ఉందో అది కానీ చూపెడతాను చూడండి. చాలా దారుణంగా అయితే గుంటుకు వేసినారు. ఇక్కడ పలకైతే వేసినారు. పలక అవి మనకి బలంగా అయితే పోయేదానికైతే కనిపించదు. బాబా ఈ లైన్ అంతా చిన్న సైజు ఎక్కడ లేవు. చాలా చిన్న దూడ్లు ఇవి. ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే పరిచయం అయితే ఉంది మన ఆవేరు పరిచయం. మీకు మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కానీ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే. మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే మీ యాంకరింగ్ సరిగ్గా లేదన్న, వీడియోలు అయితే బాగా తీస్తున్నారు, యాంకరింగ్గా మీరు మాట్లాడేది అంత సరిగ్గా మాట్లాడడం లేదని అంటున్నారు. ఏదో మనకు వచ్చినట్టు చేస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ చూసినారు కదా ఈ విధంగా అయితే ఉంది మార్కెట్ అయితే పరిచయం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీడియో గుంటుకు కట్టేదైతే చూపెడతాను. చాలా దారుణంగా చూద్దరు అది ఏ విధంగా అయితే గుంటుకైతే పలకైతే వేసినారు. అవి అది కానీ ఒట్టి నేలపైన చూద్దామా ఏ విధంగా అయితే అక్కడ గుంటుకుందా అనేది. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ చూసినారు కదా మొత్తం దూడ్ల పైకి అయితే ఉండవు అనేది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే బాయ్.